యేసుక్రీస్తువు ప్రభువు తన శిలువ మరణము ద్వారా లోకాన్ని జయించాడు. లోకాన్ని, దాని వ్యామోహాన్ని, లౌకిక శక్తుల అన్నిటినీ జయించాడు. అంటే లోకము చేత శిలువ వేయబడిన యేసు ప్రభువు ఈ లోక శక్తుల్ని నిర్మోహము చేసి, ఈ లోక శక్తుల్ని జయించి నిర్బంధించడం ద్వారా లోకాన్నే సిలువ వేశాడు. పాపాన్ని కూని చేసి నలగపెట్టి అతాకుతలు చేసి అపవాదులను దూరం చేశాడు. మంది చెప్పుకుంటూ ఉన్నారు, యేసు ప్రభువు సిలువ వేయబడ్డాడు. అపవాదుల ద్వారా, బంట్రోతుల ద్వారా, అనేక మంది ప్రజల ద్వారా నశించబడ్డాడు. యేసు ప్రభువే లోకాన్ని సిలువ వేశాడండి. యేసు ప్రభువే సాతానుని సిలువ వేశాడండి. యేసు ప్రభువే పాపముపై, తాపముపై, మోహముపై, యహలోకమైనటువంటి అపవాదులపై ఆయన సిలువ వేశాడు. అందరిని సిలువ వేసి సిలువ ద్వారానే అందరూ కూడా రక్షింపబడ్డారు. ఆయన సిలువ ద్వారానే పాపము నుండి విముక్తులను చేకూర్చబడ్డారు. ప్రియబిడ్డలారా, లోకాన్ని సిలువ వేశాడు నా నజరేతుడైనటువంటి క్రీస్తు. ప్రియబిడ్డలారా, ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు.